అనేటువంటిది. అక్కడ నా చేత శ్లోకాలు అవన్నీ చెప్పించేది, భజనలు పూజలు చేయించేది. ఆ విధంగా సంస్కృత శ్లోకాలు అవి బాగానే అలవాటు చేసినాను. నాకు ఇక్కడ ఏంటి, నాకు ఎదురుకుండా ఆకలేస్తుంది. నాకు ఎంతసేపటికి దేవుడి మీద ఉందా, నాకు ప్రసాదం మీద ఉందంటే ప్రసాదం మీదనే ఎక్కువ ఉంటుంది భక్తి. వాళ్ళు పెడతారు అన్న ఉద్దేశంతో నేను ఎక్కువ సంతృప్తి పడిపోతుంటా. ఆ తర్వాత వాళ్ళు పెట్టేది నా 2 చేతులు కలిపితే ఇంతే ఉంటాయే, చిన్న చేతులే కదా, 2 చేతులు నిండా పెట్టేవాళ్ళు, మిగతా వాళ్ళందరికీ 1 చేతి నిండా పెడితే ఇది తిండే. అది అప్పటిదాకా దీంతో ఆకలితో ఉన్నాను కదా, కడుపు నిండిపోయినట్టుండేది. అంటే ఆ ఫీల్ క్రియేట్ చేయడం ముందు చూసారా, నీకు పెడతాం అన్నటువంటిది, అమ్మయ్యా నాకు వచ్చిందిరా నాయన అన్న తృప్తిని క్రియేట్ చేయడం. ఇట్ ఈస్ ఏ సైకలాజికల్ గేమ్. దాంట్లో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి బాబు గారు అద్భుతంగా ప్లాన్ చేయగలరు. అది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. అది బాబు గారికే సాధ్యం అవుతుంది, ఇలాంటి వేరే వాళ్ళు ఎవరి వల్ల అవదేమో. మహానాడు విషయానికి వస్తే నిన్న అక్కడ పాలిట్ బ్యూరోలో తీసుకున్న నిర్ణయం ఒక రకంగా అంటే చరిత్రలో నిలిచిపోయేలాగా చెయ్యాలనుకోవడం, ఒక కీలక నిర్ణయాలు ఏమన్నా ప్రకటించే అవకాశం ఉంటుందా మహానాడులో ఈసారి? చరిత్రలో నిలిచిపోయేలాగా ఘనంగా జరపడమా, అనౌన్స్మెంట్ చేయడమా, ఇది తేడా. అదే చరిత్రలో నిలిచిపోయేలా ఘనంగా కనిపించడం అంటే, ఒక్కసారి వీళ్ళు విజయవాడ సిద్ధార్థ కాలేజీలో ఎన్టీ రామారావు బ్రతుకున్నప్పుడు జరిపిన మహానాడు చూస్తే 100ల కొద్ది ఏనుగులు, గుర్రాలు, వాటి మీదన ఘనస్వాగతంతో వచ్చారు ఎన్టీఆర్ ఆ రోజున. నభూతో నా భవిష్యత్తు. చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికి ఆ విధమైనటువంటి జరగలేదు. దేశం కాదు, ప్రపంచం మొత్తం ఫోకస్ అయింది. BBC వార్త